లక్క ఇల్లు నిమిషాల మీద అగ్నికి పురోచనుడితో సహా కాలి బూడిదైపోయింది. మర్నాడు ఊరి జనమంతా ఆ లక్క ఇల్లు పక్కనే ఉన్న ఆయుధాగారం కూడా బూడిదైపోవడం చూసి ఆ బూడిదనంతా తొలగించి చూశారు. అందులో ఒక స్త్రీని 5 పురుషుల్ని చూసి వారే కుంతి పాండవులై ఉంటారని రోధించారు. బలవంతులు, భరతవంశాన్ని పాలించేవాళ్ళు, శత్రు సంహారకులు అయిన పాండవులు అకారణంగా చనిపోవడం చూసి ప్రజలంతా విలపించారు. ధృతరాష్ట్రుడి కపటోపాయంతో పాండుపుత్రులంతా మాడి బూడిదైపోయారని విలపించారు. విదురుడు పంపిన కనకుడు నగర ప్రజలతో కలిసి బూడిదనంతా ఒక కుప్పగా చేస్తున్నట్లుగా నటిస్తూ సొరంగ ద్వారాన్ని ఎవరూ చూడకుండా ఉండేటట్లుగా కప్పివేశాడు. ఆ లక్క ఇంట్లో చచ్చిపోయింది బోయస్త్రీ, ఆమె 5 కొడుకులు అని నిర్ధారణ చేసుకున్నాడు. వెంటనే హస్తినాపురానికి వెళ్ళి పాండవులు, కుంతి క్షేమంగా బయటపడ్డారని విదురుడికి చెప్పాడు. వారణావత నగర ప్రజలంతా ఈ ఘోర కృత్యం దుర్యోధనుడే చేయించాడని దుఃఖించారు. కుంతి పాండవుల మరణవార్తను ధృతరాష్ట్రుడికి తెలియజేశారు. బాధిత శత్రువర్గులకు పాండుకుమారుల దుఃఖవార్త, మర్యాధములైన సౌబలదినాధిపసూనుల వద్దనప్పుడు దుర్యోధనుడాది కాగన్ సుతులున్న సభన్ విని దుఃఖితాత్ముడై ఆ ధృతరాష్ట్రుడు ఆవరచినట్లరచెన్ వివిధ ప్రలాపుడై. దుర్యోధనుడితో పాటుగా తన కొడుకులున్న సభలో నీచులైన శకుని, కర్ణుల ఎదుట పాండవుల మరణవార్త విని మిక్కిలి బాధపడుతూ అనేక విధాల వాళ్ళని గూర్చి భావించి దుఃఖిస్తూ ధృతరాష్ట్రుడు ఆవు అరిచినట్లుగా అరిచాట. పరమ దారుణమైన ఈ సంఘటన వెనుక తన పుత్రుడి మాయోపాయం ఉందని తెలిసి ఏడ్చినా, తెలియక ఏడ్చినా, నిజంగా ఏడ్చినా, అబద్ధంగా ఏడ్చినా, మొత్తానికి ధృతరాష్ట్రుడు అందరి ముందు అంత పెద్దగా ఆవరిచినట్లుగా అరిచి ఏడ్చాట. సుబలుని కొడుకు సౌబలుడు అంటే శకుని, దినాధిపసూనుడు అంటే దినాధిపుడు అంటే పగటికి రాజు సూర్యుడు, సూర్యుడు కొడుకు కర్ణుడు. వీళ్లతో దుర్యోధనుణ్ణి కలిపి మర్యాధములు అనటం సార్థకం. గాంధారి మొదలైన అంతఃపురకాంతల ఏడ్పులతో ఆకాశం దద్దరిల్లింది. భీష్మాదులు కూడా ఎంతగానో విలపించారు. విదురుడు మాత్రం పాండవులంతా క్షేమంగా ఉన్నారని తెలిసినా పైకి మాత్రం అందరితో పాటు దుఃఖిస్తున్నట్లు నటించాడు. ఉత్తములైన బ్రాహ్మణుని పిలిపించి పాండవులకు ఉత్తరక్రియలు గంగానదీ తీరాన్ని జరిపించారు. పాండవులు అడవి మార్గాన్న చాలా దూరం నడిచి రావడం వల్ల అంతా చేతులు తలకింద పెట్టుకొని కటిక నేలపై పడుకొని నిద్రపోతున్నారు. భీముడు తల్లిని చూస్తూ, కుంతి భోజాధిపు కూతురు వసుదేవు చెలియులు మరియు విచిత్ర వీర్యు కోడలు కౌరవ కుల విభూషణుడైన పాండు మహాదేవి పరమధర్మపరులైన కొడుకులన్ పడసినయది పుష్ప సుకుమారతరమూర్తి శుచిపరాధ్య శయన తలంబున శయనించియును నిద్రవోవనియది దప్పిబొంది కటిక నేల కండ్లులొత్త నిద్రవోయినయది తల్లి కంటే నిద్ర తగిలి సుతులు వాలు మృగములున్నవనమని వగవక మరచెయుండిరి ఏమి మాట్కి ఒక్కో. కుంతిభోజుని కూతురు, వసుదేవుని చెల్లెలు, విచిత్రవీర్యుని కోడలు, పాండురాజు పట్టపురాణి, పరమధర్మాత్ములైన కొడుకులను కన్న తల్లి, పువ్వు కంటే సుకుమారమైన శరీరం కలది, పరిశుభ్రమైన పడక మీద పరుండి కూడా నిద్రపోవనటువంటిది అయిన కుంతీదేవి అలసిపోయి కటిక నేల మీద రాళ్లు గుచ్చుకుంటున్నా కూడా నిద్రపోయింది. తల్లి కంటే గాఢ నిద్రలో ఉన్న కొడుకులు ఇది క్రూరమృగాలుండే అడవిని కూడా ఆలోచించకుండా నిద్రపోతున్నారు. ఏమి చిత్రమో కదా. వీళ్ళకి నిద్రాభంగం చేయలేను, వీళ్ళు వాళ్ళంతట వాళ్లే లేచి నీళ్లు తాగుతారులే అని నీళ్లని తామరాకు దొప్పల్లో భద్రపరిచి మళ్ళీ తన మనస్సులో కలుడై ధృతరాష్ట్రుడు పుత్రులు తానును కూడి మమ్ము దూరస్తులగా ఇలువిలువరించి లక్షా నిలయంబునవునిచెన్ పాపనిష్ఠత బుద్ధిన్. ధృతరాష్ట్రుడు దుర్మార్గుడై కొడుకులు తాను కలిసి మమ్మల్ని దూరం చేయటానికి ఇంటి నుండి బయటికి పంపి దుర్బుద్ధితో లక్క ఇంట్లో ఉంచాడు.
ఈ విధంగా భీముడు పరిపరి విధాలుగా ఆలోచించసాగాడు. పాండవులుంటున్న ప్రదేశానికి దగ్గరలోనే మద్ది చెట్ల తోపులో హిడింబుడు అనే రాక్షసుడొకడు ఉన్నాడు. అతడు పాండవులను చూడగానే నరమాంసం చాలా కాలం తర్వాత దొరికింది కదా అని సంతోషిస్తూ చెల్లెలు హిడింబిని పిలిచి, ఇక్కడ మానవులు నిశ్చింతగా నిద్రపోతున్నారు, కుందేలు వంటింట్లోకి వచ్చినట్లయింది, వాళ్ళని చంపి నాకు రుచిగా వండిపెట్టు అన్నాడు. అన్నగారి ఆజ్ఞ ప్రకారం హిడింబి పాండవులను సమీపించడానికి ముందుగా ఒక చెట్టు చాటు నుండి చూసింది. అలా చూస్తూ పద్మాల వంటి విశాలమైన నేత్రాలు, ఎత్తైన విశాలమైన వక్షస్థలం, సింహం వంటి సన్నని నడుంతో కూడి ఉన్న శరీరం, మన్మధుని వంటి అందం, వజ్రాయుధం వంటి దృఢమైన బాహువులు కల భీమసేనుణ్ణి హిడింబి చూసి తన అన్నగారి ఆజ్ఞ మరచి భీముడి దగ్గరికి వచ్చింది. కాంతలకు భర్త మీది స్నేహమే బలమైంది. తక్కిన స్నేహాలు వెయ్యైనా దాంతో సమానాలు కావు కదా.